వీడియో ఫుల్ గా చూడండి. గ్యాస్ స్టవ్ కి మంట చాలా తక్కువగా వస్తుంది. అయితే ఇలా చేసి చూడండి. ఇది స్లోలో పెడితే చాలా తక్కువగా వస్తుందండి. అలాగే కానీ లో ఫ్లేమ్ లో పెడితే అసలు మొత్తానికి ఆరిపోతుంది. ఇది చూడండి, హైలో పెట్టాను. హైలో పెడితేనే ఇలా వస్తుంది. అదే లోలో పెడితే చాలా అసలు మంట కూడా కనిపించట్లేదు. హైకి లోకి ఇది. ఇప్పుడు దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి. అలాగే గ్యాస్ బండను కూడా ఆఫ్ చేయాలండి. ముఖ్యంగా అదే ఇంపార్టెంట్. ఆఫ్ తర్వాత ఇవి రిమూవ్ చేసుకోవాలి. మనకి ఒక పిన్నేసి ఉంటే సరిపోతుందండి. మనకి ఒక పిన్నేసి ఉంటే సరిపోతుంది. ఈ పిన్నేస్ జస్ట్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. యూ షేప్ లాగా సరిపోతుంది. ఇలా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ని నెమ్మదిగా ఇలా సైడ్ చేయాలి. ఆహా, ఎంత అందంగా ఉందో స్టవ్ బ్యాక్ సైడ్. మేబీ అందరి స్టవ్లు ఇలాగ ఉంటాయని అనుకుంటున్నాను. వెక్కిరించే దూకాల మీద నీట్ గా ఉంటాయి. ఎప్పుడు నేనైతే పైన క్లీన్ చేస్తాను కానీ కిందనే ఎప్పుడు క్లీన్ చేయలేదు. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పిన్ని పట్టుకొని ఇలా ఒక హోల్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా. ఆ హోల్ పిన్ని పట్టుకొని లోపల పెట్టాలండి. ఇక్కడ ఏమైనా అడ్డుగా ఉంటే సైడ్ అయిపోతుంది. ఇక్కడ ఇలాగా 2-3 సార్లు ఇలాగా క్లీన్ చేయాలండి. కనిపిస్తుంది కదా హోల్ అనేది. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు. నేను తీయడం వాళ్ళకి వచ్చాను. వీడియో షూట్ చేస్తే ఇలా చేయడం కొంచెం కష్టం కాదు. కొంచెం నెమ్మదిగా పెట్టాలి. ఒక 3-4 టైమ్స్ పెడితే సరిపోతుంది. హోల్లో చూస్తున్నారు కదా, హోల్లో కింద పెట్టాలి. ఇలా హోల్లో ఒక 3-4 టైమ్స్ ఇలా పెట్టి చూడండి, కనిపిస్తుందా? ఇలా హోల్లో పెట్టి 3-4 టైమ్స్ ముందుకు వెనకలా అనేసి నెమ్మది పెట్టాలి. ఇలాంటి మొక్క ఉండిపోయిందా ఇంకా అంత సంగతి మొత్తానికి అయిపోద్ది. ఇంకా మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. స్టవ్లు రిపేర్ చేసినట్టుందండి. ఓకే, అలాగే ఇది కూడా చెయ్యాలండి. ఇది జస్ట్ దీనికి ఏం అవసరం లేదు. కొంచెం ఒక 5 మినిట్స్ టైము, అలాగే ఒక చిన్న పిన్ని ఉంటే సరిపోతుంది. నేను వీడియో షూట్ చేయాలంటే అవ్వట్లేదు. కనిపిస్తుంది కదా, అది హోల్ చిన్నగా ఉంటుంది. అందులో ఇలా గ్యాస్ మనకి సరఫరా అవుద్ది. మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ అడ్డేసింది. దాన్ని బట్టి మనకి మంట అనేది చాలా లోలో వస్తుంది. లో ఫ్లేమ్ లో పెట్టినా సరే, హై ఫ్లేమ్ లో పెట్టినా సరే మంట చిన్నదిగా వస్తుంది. ఇలా పిన్ని పెట్టి చేసినట్లయితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లేదు. అంతేనండి, ఇంకేం లేదు. చూసారు కదా, అంతేనండి. మళ్ళీ మనం నెమ్మదిగా యథావిధిగా స్టవ్ను పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగనే అంతే అయిపోయినట్లు కదా. ఇప్పుడు మంట ఎలా వస్తుందో చూద్దాం.
ఒకసారి స్టవ్ గ్యాస్ బండ ఆన్ చేసుకుందాం. చూడండి బాగానే కదా వస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మంట ఎలా వస్తుందో. ఇది ఇందాకల మీద చాలా బాగానే వచ్చింది కదా. ముందు కంటే ఇప్పుడు బాగానే కదా వస్తుంది. కొంచెం బెటర్ గా ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఈ టిప్స్ కూడా మీ ఇంట్లో ఫాలో చేసి, ఈ టిప్స్ కూడా మీరు యూజ్ చేసి ఇలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. బాగానే కదా వస్తుంది. అలా అస్సలు కనిపించదు. లో ఫ్లేమ్ లో పెట్టినా పర్లేదు కనిపిస్తుంది. అలాగే హై ఫ్లేమ్. ఇది కూడా ఇందాక మీద కొంచెం పెద్దగా మంట వస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.